పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ ఎగ్జామ్స్ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందంటాడు కొఠారి. దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. సో, పిల్లలు చదువుకున్న వయసులో చదువుకోవాల్సిందే, నేను కాదనట్లా. కానీ చదువే అల్టిమేట్ అనేది కాదు. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సప్లిమెంటరీ నేను ఇప్పుడు దాకా డేట్స్ కూడా చెప్పాను. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ పిల్లలు. ఇది ఇంటర్మీడియట్ పిల్లలు, 10th పిల్లలు, లేకపోతే కోచింగ్ తీసుకునేవాళ్ళు, లేకపోతే ఆ పైన ఏదైనా జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ, యావత్ విద్యా సమాజానికి ఈ సందర్భంగా తెలియజేసుకునేది. ముఖ్యంగా పిల్లలు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, దానివల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది. ఫెయిల్ అయిపోయినామని చెప్పేసి ఆత్మన్యూనత గురి కావటం, డిప్రెషన్‌లో పడటం, ఒత్తిడిలో పడటం, ఆత్మహత్యలు చేసుకోవడం. మా ఖమ్మం జిల్లాలో ఓ బాబు చనిపోయాడు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్‌కి సంబంధించి. అంటే ఫెయిల్ అయితాననే అనుమానంతో చనిపోయాడు. కానీ పాస్ అయ్యాడు. సో, అందుకోసం విద్య అవసరమే. మనిషి జీవితానికి విద్య లేనివాడు ఎంత పశువు అన్నారు. సో, దాన్ని నేను కాదనట్లా. కానీ విద్య ఒకసారి ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయ్యారో చూసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి. మీ టీచర్స్‌తోని మరింత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. యోగా చేయండి. కాన్సంట్రేట్ చేయండి. ర్యాంకులు, గ్రేడ్‌లు తర్వాత సంగతి. ముందు పాస్ అయ్యే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి కాకపోతే మీకు వీలున్నన్ని సార్లు రాసే ప్రయత్నం చేయండి. అవకాశం భారతీయ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ పేరుతోని నిండు మీ జీవితాన్ని బలి తీసుకోవటం, మిమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి మీ పేరెంట్స్, అమ్మానాన్నలు, మీ గ్రాండ్ పేరెంట్స్ గానీ, మీ బంధుమిత్రులు బాధకు గురి చేస్తే, ముఖ్యంగా భావితరాల్లో మంచి ఏదో ఒక మీకు నచ్చినటువంటి జాబ్ చేసుకొని, మీ కెరియర్‌ని లీడ్ చేసుకుంటూ, సమాజానికి ఓ రూపాయి సేవో, పావలా సేవో మీకు చేతనైనంత మా ఖమ్మంకిలో అంత సేవ చేయాలి తప్పితే, దాన్నే బేస్ చేసుకొని మీ జీవితాలని పణంగా పెట్టి ఆత్మహత్యల వైపు వెళ్ళకండి. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇన్‌స్టంట్ ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. దాంతో పాటు టెక్నికల్ కోర్సులు కూడా ఐటీఐ లాంటివి మీరు చేసుకోవచ్చు. 10th పాస్ అయ్యారు కాబట్టి ఇతర కోర్సులు చేసుకోవచ్చు. సప్లిమెంటరీకి లేకపోతే ఇన్‌స్టాంట్‌కి ప్రిపేర్ అవుతూనే. సో, అందుకోసం నిండు జీవితాన్ని మీరు చేసుకోబాకండి. ఎందుకంటే మీ పేరెంట్స్ ఇంటర్మీడియేట్ దాకా అంటే సుమారుగా 13-18 సంవత్సరాల ఏజ్ గ్రూప్, 13-17-18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ పిల్లలు మీరంతా. బాయ్ చైల్డ్ గానీ, గర్ల్ చైల్డ్ గానీ. చదువు అవసరమే. కానీ ఫెయిల్ అయితే అంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకండి. మీకెక్కడ ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నదో మీకు అర్థమవుతది. దానికి సంబంధించి మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి. పాస్ అయ్యి ర్యాంక్ మీ సర్కిల్‌లో మీతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళతో డిస్కస్ చేయండి. దాంతోని పాటుగా మీ టీచర్స్‌ని అడగండి. మళ్ళీ ట్యూషన్ ఏదైనా పర్సనల్ ప్రైవేట్ ట్యూషన్ మీకు అందుబాటులో ఉన్న ట్యూషను, మీరు పోయి రాగలిగి అక్కడ కూర్చొని చదువుకోగలిగే ట్యూషన్‌కి వెళ్ళండి. ఆ విధంగా మళ్ళీ రాయండి. ఒకసారి కాదు 10 సార్లు రాయండి, 100 సార్లు రాయండి. అంతే తప్ప నిండు జీవితాన్ని ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యామని మా ఖమ్మం జిల్లాలో ఒక పిల్లాడు ఫెయిల్ అయితానని ఆ టెన్షన్‌కే చనిపోయాడు. వాస్తవంగా మళ్ళీ రిజల్ట్స్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. పాస్ అయ్యాడు ఆడు పిల్లాడు. 40-45% అబోవ్‌తో పాస్ అయ్యాడు. 35, 36 కదా ఇంటర్మీడియేట్ పాస్. 35 మార్క్స్ కదా. ఇంకా 10% అబోవ్‌నే వచ్చినాది. ఎందుకో అంత టెన్షను. సో, అందుకోసం ఒకసారి ఫెయిల్ అయ్యాడనుకోండి, కొంపలే మునిగిపోయినాయి. ఆత్మహత్య చేసుకొని చనిపోవటం అనేది చాలా బాధాకరం. సో, అందుకోసం ఉండుంటే అలా హ్యాపీగా ఉండేది పిల్లాడి కుటుంబం. ఒకవేళ ఫెయిల్ అయ్యాడనుకుందాం, మళ్ళీ రాసుకోవచ్చు 1, 2 సబ్జెక్టులు. దానికి సంబంధించి భయపడేదేముంది. సో, జీవితంలో ఫెయిల్యూర్స్ లేని జీవితం ఎవరిది ఉండదు. కాకపోతే వాటిని జాగ్రత్తగా డిసిప్లిన్‌తోని, క్రమశిక్షణతోని, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నిపుణులతోని డిస్కస్ చేసి ఎట్లా ముందుకెళ్ళాలో ఆలోచన చేసుకోండి. సో, ఆ విధంగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో, చదువు అవసరమే గానీ, చదువులో ఫెయిల్ అయితే ఆత్మహత్యల దాకా వెళ్ళకండి. డిప్రెషన్ వైపు వెళ్ళకండి. దుర్వ్యసనాల వైపు వెళ్ళకండి. ఖచ్చితంగా మళ్ళీ ఫైట్ చేయండి. సో, మహమ్మద్ గోరి భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశారు. మీరు గూడా మీ 10థ్‌లోనో, మీ ఇంటర్‌లోనో, మీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లోనో దండయాత్రలు చేయండి, తప్పేం లేదు. సో, నేనొక్కటే చెప్తాను. యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌తోను మిగతా వాటికి సంబంధించి మీరు చేసే ప్రతి ఈవెంట్‌ని, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన టాపిక్కే కాబట్టి మరిన్ని సార్లు రాసే ప్రయత్నం చేయండి. మరింత స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎగ్జామ్స్ ఫైనల్ ఏముంది, చిన్నప్పటి నుంచి రాస్తా ఉన్నారు కదా! ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ముఖ్యంగా పేరెంట్స్ ఏదైతే ఉందో, పేరెంట్స్, బంధుమిత్రులు, ఆ ఊళ్ళో వాళ్ళు అంత ఒత్తిడి పెట్టకూడదు పిల్లల్ని. సో, అందుకోసం పిల్లల్ని చదువుకోనియండి. వీళ్ళేదో పెద్ద ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ కలెక్టర్లు అయినట్టుగా బ్యాచ్‌లన్నీ గ్రామీణ ప్రాంతాల్లో గానీ, బంధుమిత్రుల్లో ఇదొక సమస్యగా ఉన్నది. సో, అది వాడికి అసలు అది పాస్ కాకపోతే వాడు వేస్ట్ కింద లెక్కే. వీళ్ళేదో పెద్ద కలెక్టర్లు అయినట్టు. సో, అందుకోసం పిల్లల మీద ముఖ్యంగా 10th, ఇంటర్ పిల్లలే కాదు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ దాకా ఇతర వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి అది కాకపోతే ఇంకో పని చేసుకుంటాడు. సో, పిల్లల్ని టార్గెటెడ్‌గా వాళ్ళని డిప్రెషన్‌లో పడేసి, ఒత్తిడిలో పడేసి, ఆత్మహత్య వైపు నెట్టేసి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించొద్దు. సో, వాళ్ళకి ఫ్రీనెస్ ఇయ్యండి. ముఖ్యంగా
ఇన్‌స్టాల్‌మెంట్‌లో వస్తే ఇంగ్లాండ్‌లో అయినా కొనేసేటువంటి మిడిల్ క్లాస్ మనస్తత్వాలున్నాయి పేరెంట్స్‌కి, లేకపోతే తల్లిదండ్రులకి, పేరెంట్స్‌కి. సో, మీరు చదవండి. మీకు లేని తెలివితేటలు వాళ్ళకాడ నుంచొస్తాయి. ఆ! మీరు ఇరగబడితే కలెక్టర్‌లో, చార్టర్డ్ అకౌంట్‌లో, సివిల్ సర్వీస్, గ్రూప్ 1 ఆఫీసర్‌లో అయి సచ్చేటోళ్ళు కదా! మీ బొందలగడ్డ పెట్టడానికి మీకు లేని తెలివి వాళ్ళకి మీ పిల్లలకి ఎక్కడి నుంచొస్తది జెనెటికల్‌గా చూసినప్పుడు. సో, అందుకోసం పిల్లలకి సంబంధించి ఒత్తిడి చేయకండి. అది చదవాలి, ఇది చదవాలి. మీకు ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఇత్తనంటే ఇంగ్లాండ్‌ని కూడా కొంటారు ఈ బ్యాచ్. మీరు చేయబట్టే ఈ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నాయి. పిల్లల మీద అంత ఒత్తిడితోని ఇది చేయాలి. పిల్లల్ని కన్నారా మీరు? రోబోల్ని కన్నారా? మీలాంటి పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి చేసే పేరెంట్స్ అందరికీ ఈ సందర్భంగా నేను ఓ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మీరు పిల్లల్ని కన్నారా? రోబోల్ని కన్నారా? మీరు కంటున్నారు. చాలామంది పేరెంట్స్ మంచివాళ్ళున్నారు. పిల్లల కోసం, చదువుల కోసం టీవీ బంద్ చేసి, అన్ని వ్యాపకాలు బంద్ చేసి, టూర్స్ బంద్ చేసి, పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు అన్నీ బంద్ చేసి, పిల్లల చదువు కోసం యజ్ఞం చేసే పేరెంట్స్‌ని నేను ఎరుగుదును. వాళ్ళకి ఈ సందర్భంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏందంటే, కొంతమంది పేరెంట్స్‌కి సంబంధించి వాడు చదవకపోతే అసలు వీడి వీడి వాడి పేరెంట్స్ తల్లిదండ్రులకి ఆళ్ళకి పేరెంట్స్‌కి వాళ్ళే కలెక్టర్ కావచ్చు గదా! ఐఏఎస్ కావచ్చు గదా! ఐపీఎస్ కావచ్చుగా! ఐఎఫ్ఎస్ కావచ్చు గదా! ఐఆర్ఎస్ కావచ్చు గదా! మీ బొందలగడ్డలు పెట్టడానికి మీకే లేదా మీ పిల్లల మీద రుద్దితే? మీ జీన్సే వాళ్ళకొస్తాయి గదా! పిల్లల్ని చదువుకోనియండి తప్పితే, వాళ్ళని ఇగ చదువు రాకపోతే, పాస్ కాకపోతే, ర్యాంక్ రాకపోతే వేస్ట్ అనే కల్చరు ముఖ్యంగా పేరెంట్స్‌లో కనపడుతుంది. సో, మీరు పిల్లల్ని కన్నారా? రోబోల్ని కన్నారా? ఆలోచించుకోండి. మీరు కుటుంబ నియంత్రణ చేసుకొనుంటే బాగుండేది. పండుకోవడం కోసమే అయితే. అందుకోసం పేరెంట్స్ మీద నేను సీరియస్‌గా చెప్పదలుచుకున్నాను. అంత ఒత్తిడి పెట్టకండి పిల్లల మీద. ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. మళ్ళీ పోతే రాసుకోవచ్చని చెప్పండి. ముఖ్యంగా ఎగ్జామ్స్, రిజల్ట్స్ టైంలో పిల్లలు ఎగ్జామ్స్ అయిన తర్వాత నుంచి ఒకవేళైనా ఈసారి రాసుకుందుగాలనే ఇన్‌స్టంట్ ఉంటుంది. ఒకసారి కాకపోతే 2 సార్లు, 4 సార్లు రాసుకుందాం అని చెప్పే ప్రయత్నం చేయాలి తప్పితే, వాడు ఫెయిల్ అయితే చుట్టాల్లో తలెత్తుకోలేకపోతున్నా, నాకు బాధగా ఉంది. వాడేం చేశాడు? ఎగ్జామ్ రాసాడు. వాడికి క్వెషన్స్ వాడు చదివిన క్వెషన్స్ రాలేదు. వాడు ఆన్సరింగ్ చేయలేకపోయాడు. సబ్జెక్ట్ హార్డ్‌గా అనిపించుంటుంది. ఒక్కోడికి ఒక సబ్జెక్ట్ అర్థం కాదు. మరి మీరే చదవకపోయారా వాడి బదులు? ముఖ్యంగా పిల్లల్ని కంటం ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీయో, బాసరా ఐటీయో, లేపోతే చార్టర్డ్ అకౌంటో, లేకపోతే ఇంకా సాఫ్ట్‌వేరో పెద్ద ఒక్కసారి కళ్ళగనేటువంటి వాళ్ళు. మీరు చదవకపోయారా? మీకు చేత కాదు వాళ్ళ మీద రుద్దుతారు మీ అభిప్రాయాలన్నీ. వాడికున్న నాలెడ్జ్ ప్రకారం వాడెళ్తాడు పిల్లలు. వాళ్ళు చెయ్యలు గాని, బాగు చెయ్యలు గాని. సో, వాడి మీద మీ అభిప్రాయాలు రుద్దటం ఏంది? ఇట్లాంటి పేరెంట్స్‌కి సంబంధించి నాకు కోపమొస్తా ఉంది. అయినా కర్తవ్యాలు ముందున్నాయి. చెప్తా ఉన్నాను. మీరు పిల్లల్ని గనే బదులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొనుంటే, ఇలా ఈ పరిస్థితి ఉండదు. మీరు నైట్ పూట కాపురం చేయటానికే బూతు మాట్లాడటం కూడా నాకిష్టం లేదు గానీ, నైట్ పూట శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం అయితే, ఖచ్చితంగా మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోండి. ఇతర గర్భనిరోధక పరికరాలు, టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకోండి. అంతే తప్పితే పిల్లల్ని గాని, మీ మైండ్‌లో ఉన్నటువంటి కలలన్నీ వాళ్ళ మీద రుద్దితే ఇవన్నీ వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారు. ఆత్మహత్యల వైపు నెట్టివేయబడుతున్నారు. డిప్రెషన్‌లో నెట్టివేయబడుతున్నారు. సిగరెట్లు, మందు, డ్రగ్స్ వైపు వెళ్తా ఉన్నారు. చివరికి ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. అందుకోసం పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి, వాళ్ళని ధైర్యం నింపి మళ్ళీ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం వైపు తీసుకువెళ్ళాలి తప్పితే, చనిపోయేలాగా నేను తలకాయ ఎత్తుకోలేకపోతున్నానంటే ఆడేం చేశాడు? ఎగ్జామ్స్ రాశాడు. ఫెయిల్ అనేది కామన్. నువ్వు పెద్ద నీ జీవితంలో 100కి 100 ఈవెంట్స్ పాస్ అయ్యావా? 100 ఈవెంట్స్ చేసుంటావు మీ మీ జీవితాల్లో. పేరెంట్స్ ముఖ్యంగా ఇంటర్ పేరెంట్స్, 10థ్ పేరెంట్స్ వివిధ విద్యార్థుల యొక్క పేరెంట్స్‌కి చెప్తున్నాను. మీరు ఒక 100 ఈవెంట్స్ చేశారు. 100 ఈవెంట్స్‌లో 100కి 100 పాస్ అయ్యారా? 100 కాదు మీ బొందలకి. 10కి 10 పాస్ అయ్యారా? కంప్లీట్ చేయగలుగుతున్నారా మీ జీవితాల్లో? ఎడ్యుకేషన్ సెక్టార్ పిల్లలదనుకోండి. మీరున్న రంగాల్లో. సో, అందుకోసం పిల్లల మీద ఒత్తిడి పెట్టొద్దని తెలియజేసుకుంటూ, మీరు గూడా పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, పిల్లలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఇక జీవితం అయిపోయిందని, జీవితం ముగిసిపోయిందని కాదు. జీవితం చాలా ఉంది. మీరు ముక్కుపచ్చలారినటువంటి పిల్లలు 10, 12 తరగతులు లేకపోతే ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పిల్లలంతా గూడా 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల ఏజ్ గ్రూప్ మధ్య వాళ్ళు. మీరంత జీవితానికి లోన్ గావాల్సిన పని లేదు. జీవితం చాలా పాఠాలు, చాలా గుణపాఠాలు నేర్పుతా ఉంటది. ఆటిలలో ఇదొక ఈవెంట్‌గా తీసుకొని దాన్నెట్లా వచ్చిన ఫెయిల్యూర్‌ని ఎట్లా ఎడ్యుకేషన్‌కి సంబంధించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నాకిష్టం లేదు. అది పక్కన పెట్టండి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి, మీ జీవితానికి, మీ కెరియర్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఎక్కడ సక్సెస్ అయినోడితోని మాట్లాడండి. పాస్ అయినోడితోని మాట్లాడండి. మీ పేరెంట్స్‌తో మాట్లాడండి. మీకు ఇయన్నీ ఇష్టం లేకపోతే మీ పేరెంట్స్ లేపోతే మీతోని కుటుంబంలో బంధుమిత్రులు ఎవరున్నారో వాళ్ళతోని మాట్లాడి సంబంధించిన కన్సర్న్ సబ్జెక్టు టీచర్ దగ్గరికెళ్ళి దాని సబ్జెక్ట్ నేర్చుకొని ఆ విధంగా ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. ఒకసారి కాకపోతే 4 సార్లు రాయండి. మహమ్మద్ గోరిలాగా 17 సార్లు రాయండి. పెద్ద కొంపలేం మునిగిపోవు.
సో, దాన్ని బట్టి 10థ్ పాస్ అయిన ఇప్పుడు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ కాబట్టి 10థ్ పాస్ అయిన పిల్లలు ఐటీఐ లాంటి ఇతర కోర్సులు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇతర వొకేషనల్ కోర్సులు చేసుకునే అవకాశం ఉంది. ఆటికి ప్రిపేర్ అవుతూ ఇటు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. అదనంగా ఆ సర్టిఫికేట్ కూడా మీకొస్తుంది. ఆ విధంగా ముందుకు పోండి. సో, ఆ విధంగా ముందుకు పోవాలి. సో, ఒక్క పాసు, ఫెయిలే కొలమానం గాదు. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇప్పటికే గొడవ చేసిన 7థ్ పిల్లలకి సంబంధించి ఎగ్జామ్స్ తీసేసారు, స్వాగతిస్తున్నాం. ఇది కూడా తీసేస్తే మరి ఇప్పటికే 8వ తరగతి పిల్లలకి కూడా చదువు చెప్పట్లే ఆళ్ళు టీచర్స్. 8వ తరగతి పిల్లలు 3వ తరగతి చదవలేకపోతున్నారు. టీచర్స్ వైఫల్యాలు కూడా ఉన్నాయి. పేరెంట్స్ వైఫల్యాలు మరిన్నున్నాయి. పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పించడంలో, కేరింగ్‌లో చిన్నప్పటి నుంచి ఫోకస్ పెట్టకుండా ఉండటం. సో, ఇయన్నీ అట్లా పక్కన పెడితే వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా అవకాశాలైతే ఇయ్యండి. ఫెయిల్ అయితే అదే లాస్ట్ ఏం గాదు. ఏదో కింద పాస్ కావచ్చు. ఏ విధంగా జీవించొచ్చు. ఆత్మహత్యల వైపు వెళ్ళకండి అని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, ముఖ్యంగా డిప్రెషన్‌లోకి నెట్టే కార్యక్రమాలు, ఒత్తిడిలోకి నెట్టే కార్యక్రమాలు, ఆత్మహత్యల వైపు నెట్టేసేటువంటి సూటిపోటి మాటలు, ముఖ్యంగా చదువుకొని ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన పిల్లలకి సంబంధించి పాస్ అయిన పిల్లల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఫెయిల్ అయిన పిల్లలకి బూస్టింగ్ ఇచ్చి మళ్ళీ యుద్ధానికి తయారు చేసి ఎగ్జామ్స్ రాపిచ్చే ప్రయత్నం చేయండి. యుద్ధం అంటే ఎగ్జామ్స్ యుద్ధం. ఆ విధంగా ముందుకు తీసుకోవాలి తప్పితే వాళ్ళ పిల్లల్ని డిప్రెషన్‌లో పడేసి "నువ్వు ఇంతేరా, నువ్వు బాగుపడవురా, నీ మీ" అని మీ తాత ఇంతే, మీ ముత్తాత ఇంతే, వీళ్ళ ఫ్యామిలీలన్నీ అంతా కలెక్టర్ ఫ్యామిలీలు మొత్తం. చదివి 10 గంటలు, 20 గంటలు చదివి, 10 గంటలు, 15 గంటలు చదివి కలెక్టర్లు అయినట్టుగా అంటుంటారు కొంతమంది పనికిమాలినోళ్ళు. సో, అవన్నీ పట్టించుకోండి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.